సుందరాకాండ 16వ సర్గ. నిన్నటి సర్గ రోజున హనుమంతుడు సింసుప వృక్షం మీద ఆ ఆకుల్లో మధ్యలో దాక్కుని అలా సీతాదేవిని చూస్తూ ఉంటాడు. ఆ సీతాదేవిని చూడగానే అతని మనసు రాముడి మీదకి వెళ్ళిపోవడము, అతను పరిపరి విధాల ఆమె సీత అని నిర్ధారించుకొని ఎంతో విచారానికి లోనవటము. అంటే రాముడు సీత విడిపోయారు కదా, అందుకని తలుచుకుని అతను బాధపడుతూ ఇంకా ఇంకా ఆ చెట్టు మీదే కూర్చుని ఆ సీతాదేవిని చూస్తూ ఇంకా ఆలోచిస్తున్నాడు ఈ సర్గలో. ఎదురుగుండా ఉన్న సీతని, మనస్సులో ఉన్నటువంటి రాముణ్ణి ఇద్దరిని కూడా తలుచుకుని ఎంతో దుఃఖానికి లోనవుతాడు హనుమంతుడు. అయ్యయ్యో, వీళ్ళిద్దరూ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఎలా ఉన్నారో అసలు అని చెప్పేసి చాలా బాధపడతాడు అనమాట. ఈ దంపతులు పడుతున్న కష్టము ఎవరు పడకూడదు అని చెప్పేసి వీళ్ళ బాధ తలుచుకుంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఇంకా వీళ్ళ సంగతి చెప్పేదేముంది అని చెప్పేసి హనుమంతుడు అనుకుంటూ ఉంటాడు. ఆ లక్ష్మణుడు పెద్దలంటే చాలా గౌరవం ఉన్నవాడు. ఈ ముల్లోకాల్లో ఎలాంటి వీరులనైనా అతను ఎదిరించగలడు. అతని సాహసం ముందు ఎవరు నిలబడలేరు. అంత సాహసవంతుడైనటువంటి ఆ లక్ష్మణుడు ప్రతిరోజు చూసే పాదాలు, ఎవరి పాదాలు చూస్తాడు? ప్రతిరోజు ఆయన వదిన గారి పాదాలని చూస్తాడనమాట. అలాంటి లక్ష్మణుడి సాహసం కూడా ఆ సీతామాతని కాపాడలేకపోయాయి కదా. అతడు కూడా ఇన్ని దుఃఖాలలో తన వదిన గారి కోసం వెతుక్కుంటూ అన్నగారితో పాటు ఇలా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒకసారిగా బాధపడతాడు. సీతాదేవి రాముడు లక్ష్మణులు ఏదైనా ఒక కార్యం తలపెడితే అది తప్పకుండా నెరవేర్చి తీరుతారనే నమ్మకంతో ఇంకా ప్రాణాలతో బ్రతుకుంది. కానీ లేకపోతే ఈవిడకు వచ్చిన బాధకి ఈ పాటకి ఎప్పుడో మరణించేది. కేవలం ఈవిడకి తన భర్త మీద ఉన్న నమ్మకం వల్లే జీవించి ఉంది అని అనుకుంటాడు. అసలు ఈ రాముడిది సీతది ఎంత చక్కటి జంట. వయసులో కానీ, రూపంలో కానీ, సౌందర్యంలో కానీ, వినయ విధేయతల్లో కానీ, ప్రవర్తనలో కానీ దేంట్లో చూసినా వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఈడు జోడుగా ఉంటారు అని చెప్పేసి హనుమంతుడు అనుకుంటున్నాడు. ఆహా, ఇంత మహాసాధ్వి కాబట్టే ఈవిడ కోసము ఆ రాముడు విరాధుణ్ణి, కబంధుణ్ణి చంపేస్తాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఈ విరాధుడు అనేవాడు యాక్చువల్లీ ఒక గంధర్వుడండి. తుంబుర అనేటువంటి గంధర్వుడు. ఇతడు ఏంటంటే దేవగానం చేస్తూ ఉంటాడు అనమాట. కుబేరుడి సభలో ఉంటాడు ఇతను. ఆ కుబేరుడి శాపం వల్ల ఇతడు రాక్షసుడిగా జన్మిస్తాడు. ఎందుకంటే కుబేరుడు చెప్పిన మాట సరిగ్గా వినకపోవడము, గానాలాపన సరిగ్గా చేయకపోవడము, తన ప్రవర్తన నచ్చక కుబేరుడు ఇతన్ని నీకు బాగా స్వర్గసుఖాలు ఎక్కువైపోయాయి, వెళ్ళి రాక్షసుడిగా జీవించు అని చెప్పేసి శపించేసరికి అతడు ఇలాగా రాక్షసుడిలాగా జన్మిస్తాడనమాట. పుట్టి అక్కడ వచ్చిన సాధువుల్ని అందరినీ కూడా చంపుకుని తింటూ ఉంటాడు. ఆ రకంగా ఇతను ఈ సీతారామ లక్ష్మణులు వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఉన్న సమయంలో ఈ విరాధుడు చూడటము, ఆ సీతాదేవిని తను కోరుకోవటము, రాముడు ఎంత వారించినా వినకపోతే అతన్ని రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి చంపేస్తారనమాట. అయితే ఇతనికి ఒక వరం ఉంది. ఈ విరాధుడు అనే అతనికి ఒక వరం ఉంది. ఏ ఆయుధం వల్ల అతను మరణించడనమాట. చాలా యుద్ధం చేసిన తర్వాత వాళ్ళకి ఎంతకీ చావట్లేదని చెప్పేసి రామలక్ష్మణులకి ఏం చేస్తారంటే ఒక గొయ్య తవ్వేసి ఈ విరాధుడిని అందులో పాతేసి పూర్తి చేస్తారనమాట సజీవంగా. అక్కడతోటి అతని శాప విమోచనం అయిపోయి అతడు మళ్ళీ గంధర్వుల్లాగా, తుంబురుల్లాగా అయిపోయి వీళ్ళకి నమస్కారం చేసి అదృశ్యమైపోతాడనమాట. అది విరాధుడి కదా. అలాగే కబంధుడు అని ఒక రాక్షసుడు కూడా వీళ్ళ ప్రయాణంలో అడ్డు వస్తే వీళ్ళు రామలక్ష్మణులు ఇద్దరు కూడా అతని చేతులు పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. ఆ చేతులను నరికేసి, అతని ప్రాణం అంతా చేతుల్లో ఉంటుంది, ఆ చేతులను నరికి అతన్ని కూడా వధించేస్తారు. ఎందుకంటే ఇతడు కూడా పోయిన జన్మలో గంధర్వుడే. అతని పేరు విశ్వావసు అని చెప్తూ ఉంటారు. అతను కూడా ఇంద్రుడి శాపం వల్ల భూలోకంలో రాక్షసుడిలాగా పుట్టి ఈ రాముడి చేతిలోనే మోక్షం పొందుతాడు అని శాప విమోచనం పొందినటువంటి వాడు అనమాట. అయితే ఈ కబంధుడు తన దేవత రూపం దాల్చేసి అదృశ్యమైపోతూ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి, మీకు సహాయం దొరుకుతుంది అని చెప్పేసి అదృశ్యమైపోతాడు అనమాట. ఆ రకంగా ఈ రామలక్ష్మణులు వాళ్ళ ప్రయాణాన్ని సుగ్రీవుడి దగ్గరికి కొనసాగిస్తారు. అందుకని ఈ హనుమంతుడు ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు. ఆహా, ఈ సీతామాత గురించే కదా ఆ కబంధుడినిను ఈ విరాధుడిని ఇద్దరిని కూడా నువ్వు సంహరించావు.
నీ పరాక్రమానికి సాటి లేదయ్యా రామయ్య అని చెప్పేసి మళ్ళీ రాముడి గురించి తలుచుకుంటున్నాడు హనుమంతుడు. ఇవన్నీ కూడా హనుమంతుడు తలుచుకుంటున్నాడు అనమాట. రాముడు ఏ ఏ రాక్షసులను చంపేశాడు ఏంటి అని. ఇప్పుడు ఈ వాలిని చంపింది కూడా నువ్వు ఈ సీతామాతను వెతకడం కోసమే కదా. సుగ్రీవుడితోటి నువ్వు మైత్రి ఏర్పరచుకుని వాలిని చంపేసి ఆ వానర రాజ్యలక్ష్మిని సుగ్రీవుడికి అప్పచెప్పి నువ్వు ఇంత చేసావంటే కారణం ఈ సీతామాతే కదా అని తలుచుకున్నాడు హనుమంతుడు. ఈ సీతామాత కోసమే కదా నేను అంత దుర్లభమైనటువంటి ఆ సముద్ర లంఘనం చేసి ఇంత దూరం వచ్చాను అని అనుకుంటున్నాడు. ఇంతకుముందు అనుకునేవాడిని ఒక స్త్రీ కోసం ఇన్ని సాహసాలు అవసరమా అని. కానీ ఇప్పుడు సీతామాతను చూసిన తర్వాత అసలు ఈ సాహసం కాదు, మొత్తం లోకమంతా తవ్వేసిన, లోకమంతా వెతుకులాడేసిన తప్పు లేదు అని నాకు అనిపిస్తోంది అని చెప్పేసి హనుమంతుడు అనుకుంటున్నాడు. జనక మహారాజు నాగలి పట్టి యజ్ఞస్థలిని తవ్వుతూ ఉంటే ఆ భూమిలోంచి బయటపడ్డటువంటి అయోనిజ ఈ సీతాదేవి, అలాగే దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలు, ఇలాంటి సీత ముందర ఏ రాజ్యలక్ష్మి పనికిరాదు, అసలు ఏ సౌభాగ్యం కానీ ఏ సౌఖ్యం కానీ ఏ సంపదలు కానీ పనికిరావు ఈ సీతామాత ముందు. కాబట్టి ఈ సీతామాతను వెతికి తీరవలసిందే. కాబట్టి రాముడు సరైన కరెక్ట్ పనే చేస్తున్నాడు. ఇంత 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 సాహసం చేశాడంటే దీని వెనక చాలా కారణం ఉంది. ఈ సీతాదేవి అంతకు చాలా అర్హురాలు అని చెప్పేసి అనుకున్నాడు. అయ్యో, భూమాతకు ఉన్నటువంటి ఓర్పు ఉన్నటువంటి ఈ సీతాదేవి రామ సమాగమన ఆకాంక్షతోటే జీవించి ఉంది. అసలు ఈ రాక్షసుల మధ్యలో ఎలా బ్రతికి ఉందో పాపము అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. అసలు ఈమె ఏం కోరుకుంది? భోగభాగ్యాలు సుఖ సంపదలు ఏమీ కోరుకోలేదు. కేవలము రాముణ్ణి చూడాలని ఒక కోరిక తప్ప ఈమెకి ఏ కోరిక లేదు. ఈమెను చూసిన దాన్ని బట్టి ఈమె చుట్టుపక్కల ఎవరున్నారో కూడా ఆమె గమనించట్లేదు. ఆ రాక్షసుల వైపే చూడట్లేదు. ఈ చెట్లకున్న అందమైన పువ్వుల్ని, ఫలాలని కూడా ఈమె చూడట్లేదు. ఒక యోగిలాగా ధ్యానం చేస్తూ విచారంగా ఏడుస్తూ కూర్చుంది. అయ్యయ్యో అని చెప్పేసి హనుమంతుడు బాధపడిపోతున్నాడండి. ఆ సీతాదేవిని చూసి ఒకటే బాధపడిపోతున్నాడు అనమాట. అసలు వేరే ఆభరణాలు ఎందుకు, ఈమెకి భర్తే ఆభరణం కదా, అలాంటి భర్తే లేని ఈమె ఇంకెలా ఉంటుంది అసలు అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఈ రాముడు లేకపోవడం వల్ల ఒక్కతే అయిపోయింది. మంచు దెబ్బ తిన్న తామరతూడులాగా వడిలిపోయి ఎలా ఉందో అయ్యో అని చెప్పేసి అనుకుంటున్నాడు. చక్కగా పెద్ద తుమ్మెదరక్కలాంటి పెద్ద పెద్ద జడ, పద్మపత్రాలాంటి విశాలమైన కళ్ళు, అన్ని శుభలక్షణాలు, రాజలక్షణాలు ఉన్నటువంటి ఈ సీతాదేవి ఇంత బాధపడుతోందే అని చెప్పేసి, ఈమెకి ఇంత బాధపడే అర్హతే లేదు, కానీ విధివశాన చాలా దుఃఖిస్తోంది అని చెప్పేసి హనుమంతుడు మళ్ళీ అనుకుంటున్నాడు. ఈమె గురించి ఆలోచిస్తూ రాముడు ఇంకా ఎంత క్షోభపడుతున్నాడో ఏమో అని చెప్పేసి అనుకుంటాడు. పాపం ఆ రాముడు అది దుఃఖాన్నంతా దిగమింగుకొని ఎలా బ్రతుకుతున్నాడో అని చెప్పేసి మళ్ళీ రాముడి మీద జాలి, సీత మీద జాలి, అసలు ఈమె అందం గురించి, వినయ విధేయతల గురించి, ఈమె క్యారెక్టర్ గురించి, ఈమె సత్ప్రవర్తన గురించి హనుమంతుడు పదే 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 తలుచుకుంటూ ఇంకా ఇవన్నీ ఎంత ఆలోచిస్తున్నాడో చూసారండి హనుమంతుడు. ఆ చెట్టు మీద కూర్చుని సీతామాతను చూసి స్టన్ అయిపోతాడు. ఆవిడ అందం కానీ, ఆవిడ అంత దుమ్ము కొట్టుకుపోయినా కూడా ఆగా విద్యుల్లతలాగా ఉన్న సీతామాత అయ్య బాబోయ్ అని అసలు ఆయన ఆశ్చర్యంతో పదే 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 ఇంత కష్టపడుతోంది ఈమె, ఇంత కష్టపడుతోంది భర్త కోసమని పదే పదే ఆమెని గురించి బాధపడుతున్నాడు హనుమంతుడు. మిగతాది వచ్చే సర్గులో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.